వైరింగ్ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి, లేదంటే మీరు కళ్ళు మూసి తెరిసిలో ఇలా గంటలు ఎగిరిపోతాయి. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఇంట్లోనే ఓన్గా మాస్ఫెట్ డెక్ తయారు చేసుకుని ఉంటుంది కదా. చాలా మంది వీడియోస్ చూస్తుంటారు, యూట్యూబ్లో మాస్ఫెట్ డెక్ ఎలా చేసుకోవాలని వీడియోస్ చేసిన వాళ్ళు వీడియోస్ చూసి మేము కూడా అలా చేసుకోవాలి, డెక్ ఇంట్లో ఓన్గా మేము చేసుకోవాలనుకుంటున్నారని చాలా మందికి ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర అయితే ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ పడతాయో పర్ఫెక్ట్గా ఐడియా ఉండదు. సో నేను ఈ వీడియోలో మొత్తం మీకు కంప్లీట్ సెటప్ అయితే మీకు తీసుకొచ్చాను అనమాట. మొత్తం ఈ మాస్ఫెట్ డెక్లో ఏ స్పేర్స్ ఉంటాయో ఇంక్లూడింగ్ దీని తాలూకా స్క్రూస్తో సహా అన్నీ మీకైతే ఒక బండిల్ లాంటిది తీసుకొచ్చాను. మొత్తం ఇది మొత్తం ఒక సెట్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైనా మొత్తం ఈ సెట్ కావాలంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మొత్తం మీకు ఇందులో ఏ ఐటమ్స్ పడతాయి, దేనికి మనం ఏమేమి యూజ్ చేస్తాము, ఎట్లా యూజ్ చేసుకుంటాము, మనకి ఏ ఐటమ్ ఎక్కడ యూజ్ అవుతుంది అన్నీ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దీని తాలూకా అన్ని ప్రైజెస్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే నేను వీడియో లాస్ట్లో అన్ని ప్రైజెస్ చెప్తాను, లేకపోతే ఓవరాల్ సెట్ ప్రైస్ చెప్తాను. నేనైతే వీడియో డౌన్ డిస్క్రిప్షన్లో మీకు సింగిల్ ఐటమ్ ప్రైస్ తాలూకా రేట్స్ కూడా పెడతాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఒక ఐటమ్ ఆర్డర్ చేసుకున్నా పర్లేదు, లేదు మొత్తం సెట్ ఆర్డర్ చేసుకున్నా సరే మీ ఇష్టమే. అన్నీ మీకు లూజ్ వస్తే ఫిట్ చేసి ఏమి రావు, మీరే ఓన్గా ఫిట్టింగ్ చేసుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం సెట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ ఐటమ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అని. మంచి క్వాలిటీతో నెంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఈ బండిల్ సెట్ మొత్తం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఐటమ్ మీకు ఏది కావాలో దాని తలక నేమ్ పెడితే నేను ప్రైస్ అవి చెప్తాను, అక్కడ నుంచి మీరు అది కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మొత్తం ఈ ఐటమ్ అని ఫిట్ చేయాలంటే మనకైతే ఒక బాక్స్ లాంటిది ఉండాలి. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకి టెక్నికల్ కొంచెం లాంగ్ వీడియోలో చెప్పాలంటే క్యాబినెట్ ఉండాలన్నమాట. క్యాబినెట్ మోడల్ వచ్చేసి 309 అనమాట. మనం మామూలు రెగ్యులర్ లాంగ్ వీడియోలో చెప్పుకుంటే మాస్ఫెట్ క్యాబినెట్, బట్ టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మనకి దీని మోడల్ నేమ్ వచ్చేసి 309 అనమాట. ఒకవేళ మీరు ఆటో డెక్ లాంటివి ఏమైనా చేసుకుంటున్నారంటే అది 109 క్యాబినెట్. లేదు మీరు ఒకవేళ ఇంట్లో యూజ్ చేసుకుంటారు ఎస్టీకే డెక్ అలాంటిది రెడీ చేసుకుంటారంటే దాని మోడల్ నేమ్ వచ్చేసి 3011 అనమాట. మనం చేస్తుంది మాస్ఫెట్ కాబట్టి 309 దీనికైతే సెట్ అవుతుంది. ఇది మన దగ్గర ఉన్న 309 క్యాబినెట్ అయితే వెరీ బిగ్ సైజ్ క్యాబినెట్ వస్తుంది. మరీ బిగ్ కాదు, మరీ మీడియం కాదు, అట్లానే 2.1 కాదు, సెంటర్లో ఉంటుంది 309. ఇది దాని తాలూకా ప్లేట్. మీరు ఒకవేళ పర్చేస్ చేస్తే మీకు ఇలా క్యాబినెట్ అండ్ నెక్స్ట్ దీని తాలూకా ప్లేట్ వస్తుంది అనమాట. మనకు జస్ట్ ఈ రెండు ఉంటే చాలా కదా. ఈ ప్లేట్తో మీకు చాలా హోల్స్ ఇచ్చున్నారు, చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి హోల్స్. వీటిలో మనకి ఏ ఐటమ్స్ పడతాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూసుకుంటే మనకి బిగ్ సైజు స్టార్టింగ్లో ఉంది కదా పవర్ అని, ఆ పవర్ లో మనకైతే స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ మనకి ఇది దాని తాలూకా స్విచ్ అయితే మీకు 309 క్యాబినెట్ తాలూకా స్విచ్ అయితే ఇది. చాలా మంది పవర్ ఆన్ ఆఫ్ పెట్టాలనుకుంటారు, అవసరం లేదనుకుంటారు. మీకు పెట్టాలంటే ఈ స్విచ్ వస్తుంది. ఈ క్యాబినెట్ లో సేమ్ ఎగ్జాక్ట్ గా హోల్ లో ఫిట్ అయిపోయే స్విచ్ అయితే ఇదనమాట. మీకు ఎట్లా అయితే లాక్ అయిపోతే చూసుకోవచ్చు. మీకు లాక్ అయిపోయింది కదా, ఇట్లా మీకు అయితే లాక్ అయిపోద్ది అనమాట. దీని నెక్స్ట్ మనకి సెంటర్లో బిగ్ సైజ్ ఉంది చూసారా, గ్యాప్ లాంటి రెక్టాంగిల్ టైప్. ఇది మనకి బ్లూటూత్ బోర్డు. మనకి మెయిన్ ఐటమ్ బ్లూటూత్ బోర్డు కాబట్టి ఇది మనకి బ్లూటూత్ బోర్డు అయితే మనకి అల్పైన్ బ్రాండింగ్ నుంచి బిగ్ ఐసీ మోడల్లో ఉందన్నమాట. మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తుంది ఓపెన్ చేసి చూద్దాం. బ్లూటూత్ బోర్డు ఒకసారి చూసుకోవచ్చు. ఇది మీకు బ్లూటూత్ బోర్డు అయితే మీకు గ్రే కలర్ ట్రాన్స్పరెంట్ బోర్డు అయితే బ్లూటూత్ బోర్డు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బిగ్ ఐసీ మోడల్ ఇది అయితే మాత్రం వెరీ బెస్ట్ ఐసీ. ఇది బిగ్ ఐసీ వస్తే మీకు ఆడియో క్వాలిటీ కానీ నెక్స్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఏమైనా సరే కొంచెం ఫాస్ట్ ఉంటాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి ఒక యూఎస్బీ రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్లూటూత్ బోర్డుతో పాటు. ఇవైతే మనకు వస్తున్నాయి అనమాట. మనకి బ్లూటూత్ బోర్డు అయిపోయింది. దాని నెక్స్ట్ హోల్స్ చూసుకుంటే మనకి నాబ్స్ అంటే వాల్యూమ్ కంట్రోల్స్ తాలూకా హోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం మనకి 4 వాల్యూమ్ కంట్రోల్స్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి మనకి 400K డ్యూయల్ కంట్రోల్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఇవి 400K డ్యూయల్ కంట్రోల్స్. మీరు కంట్రోల్స్ అన్ని ఫిట్ చేసుకొని ఫస్ట్ చూసుకుంటే మనకి మెయిన్ వాల్యూమ్ ఉంది. మొత్తం వాల్యూమ్ మొత్తం ఇది మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ వాల్యూమ్ అనమాట ఒక కంట్రోల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్యాలెన్స్ ఉంది. ఇది మీకు బ్యాలెన్స్ కంట్రోల్. మీకు లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ అట్లాంటి మీరు కావాలి అనుకుంటే బ్యాలెన్స్ నుంచి అయితే మీరు కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని పక్కన చూసుకుంటే మీకు ట్రేబుల్ బేస్ 2 ప్రొవైడ్ చేశారు. 2 తాలూకు కంట్రోల్స్ అయితే ఇవన్నమాట. మనం డైరెక్ట్గా కంట్రోల్ పెట్టి తిప్పేసుకోలేము కదా, దానికి మనకంటూ నాబ్స్ కావాలి. సో నాబ్స్ చూసుకుంటే ఇది వాల్యూమ్ కంట్రోల్ బిగ్ సైజ్ నాబ్. బిగ్ సైజ్ హోల్ ఉంది కాబట్టి బిగ్ నాబ్. ఇది దీనికి ఇట్లా వస్తుంది అనమాట, చూసుకోవచ్చు. ఇది మీకు నాబ్ అయితే బిగ్ సైజ్ది. మిగతా అన్నింటికి స్మాల్ నాబ్స్ కావాలి కాబట్టి ఇవి మీకు స్మాల్ నాబ్స్ అయితే మీకు ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం 4 నాబ్స్ మీకు అయితే వస్తాయి, స్మాల్ సైజ్ అండ్ నెక్స్ట్ ఒకటి బిగ్ సైజ్. మొత్తం మీకు 4 అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫ్రంట్ ప్యానల్ మొత్తం క్లోజ్ చేసేసాం. అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం క్యాబినెట్ లోపల ఏమేమి ఫిట్ చేయాలో చూద్దాం ఒకసారి. మన క్యాబినెట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఎంటీగా ఉంటుంది క్యాబినెట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది మన క్యాబినెట్ అయితే చూసుకోవచ్చు. మొత్తం ఎంటీ క్యాబినెట్ అయితే మీకు వస్తుంది కదా. ఇందులో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఆర్సీ సాకెట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 4-way స్పీకర్ సాకెట్ ఉంది. మనకి ఆర్సీ సాకెట్ దేనికంటే మీకు లైన్ అవుట్ అండ్ నెక్స్ట్ లైన్ ఇన్. మీకు లైన్ ఇన్ లేకపోయినా పర్వాలేదు కానీ లైన్ అవుట్ మాత్రం పక్కా పెట్టుకోండి.
ఎందుకంటే మీరు ఒకవేళ 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ యాంప్స్ ఏమైనా తీసుకుంటున్నారు, మీరు 2 ఛానల్ యాంప్కి సబూఫర్ పెడతారంటే మాత్రం దీని నుంచి మీరు లైన్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. లైన్ అవుట్ నుంచి యాంప్ ద్వారా లైన్ ఇన్కి మీరు జాక్ ద్వారా పెట్టుకోవాలి. సో ఈ ఆర్సీ సాకెట్ పెట్టుకున్నప్పుడు లైన్ అవుట్ మాత్రం మర్చిపోవద్దు. ఇది మీకు ఆర్సీ సాకెట్ అయితే ఒక 6 ఆర్సీ సాకెట్ మీకు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు స్పీకర్ కానీ బ్యాటరీకి కానీ మీరు ఇంట్లో యూజ్ చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇవి పెట్టేసుకోండి, స్పీకర్ సాకెట్ అన్నది. లేదు మీరు ఆటోలో కానీ ఏమైనా యూజ్ చేసుకుంటున్నారంటే మీకు ఈ 6 పిన్ వాకరేడ్ అన్నది బెటర్ అనమాట. మీరు ఒకవేళ ఆటోలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. 2 రెడ్ బ్లాక్ వచ్చేసి మీకు ప్లస్ టెర్మినల్కి వెళ్ళిపోతే మిగతా 2 స్పీకర్స్ వచ్చేసి మీకు స్పీకర్ వైజ్కి వెళ్తాయి అనమాట. ఇది మీకు క్లిప్పింగ్ టైప్ వస్తుంది. ఇది కూడా మీకు గేజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ లోపల ఫినిషింగ్ కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా 6 పిన్ వాకరేడ్ లేదంటే 4-వే స్పీకర్ సాకెట్. మీరు ఇంట్లో యూజ్ చేస్తామంటే ఇది యూజ్ చేసుకోండి, వెహికల్స్లో యూజ్ చేస్తామంటే ఇది యూజ్ చేయండి, ఏదైనా సరే మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లోపల మెయిన్ ఐటమ్స్ ఏమేమి పడతాయంటే మెయిన్ మాస్ఫెట్ బోర్డ్ అనమాట. మనకి అదే ఇక్కడ మాస్ఫెట్ డెక్ అనగా మాస్ఫెట్ బోర్డు ఉంటుంది. అది మనకి 2 కంపెనీస్లో ఉన్నాయి. 2 మనకి స్టీరియో బోర్డ్సే, ఒకటి కాదు 2 మనకి స్టీరియో బోర్డ్సే రావడం జరుగుతుంది. మోనో కాదు స్టీరియో, 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి షాన్ కంపెనీ నుంచి, ఇంకోటి వచ్చేసి శక్తి కంపెనీ నుంచి. 2 మనకి టాప్ మోస్ట్ నోటీస్డ్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. షాన్, శక్తి 2 సక్సెస్ఫుల్ బ్రాండ్స్. దీని మాస్ఫెట్స్ వచ్చేసి 1943 అండ్ 5200 కాంబినేషన్తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఇవి మీకు బోర్డ్స్ అయితే శక్తి అండ్ నెక్స్ట్ షాన్ 2 మనకైతే మాస్ఫెట్ బోర్డ్స్ వస్తే మీరు ఏవైనా సరే చూస్ చేసుకోవచ్చు. 2 మీకు సేమ్ ప్రైస్ పడితే మ్యాక్సిమం ఒక 20 to 50 రూపీస్ అటు ఇటు అవుతుంది అంతే. మీకు షాన్, శక్తి 2 ఒకే ప్రైస్లో మీకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు హీట్ సింక్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీకు స్లిమ్ అండ్ షార్ట్ వస్తుంది, ఇది మీకు హైట్ వస్తుంది హీట్ సింక్. దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేసుకొని మీరు స్లిమ్ షార్ట్ మోడల్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి శక్తి ఇది. లేదు మాకు కొంచెం హీట్ సింక్ హైట్ ఉన్నది కావాలంటే దీనికి వెళ్ళిపోండి. అది మీకు డిఫరెన్స్. కానీ మ్యాక్సిమం సౌండ్ అవుట్పుట్ కానీ క్వాలిటీ కానీ 2 మీకు ఎట్లాగే పర్ఫార్మ్ చేస్తుంది. 2 మీకు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ 2 ఉంటే సరిపోదు, ఎందుకంటే మనం 12 వోల్ట్ సప్లై ఇస్తే దాన్ని 24 వోల్ట్ కింద మార్చాలి కదా. మీరు ఒకవేళ 12 వోల్ట్ సప్లై ఇస్తున్నాను 24 వోల్టేజ్ దీనికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ 2 మీకు 24 వోల్టేజ్ బేస్డ్ బోర్డ్స్ అనమాట. మీరు వీటికి వెళ్ళాలి అంటే మీకు పక్కాగా పవర్ సప్లై ఉండాలి. ఆ పవర్ సప్లై 12 to 24 అనమాట. మన దగ్గర అయితే బీట్స్ కంపెనీ నుంచి ఉంది, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బ్రాండ్ రీసెంట్ డేస్లో. అప్పుడు లాస్ట్లో మనకి శక్తి కంపెనీ నుంచి, షాన్ కంపెనీ నుంచి 12 to 24లో మనకి ట్రాన్స్ఫార్మర్ మోడల్ వచ్చేవి. బట్ కాకపోతే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, సో అందుకే నేను కూడా మీకు సజెస్ట్ చేయను. ఇప్పుడైతే బీట్స్ కంపెనీ నుంచి ఈ మోడల్ మనకి వచ్చిందనమాట లేటెస్ట్ టెక్నాలజీతో. ది బెస్ట్ బోర్డ్ ఇది. మనకి ఇది 4IC మోడల్ అండ్ నెక్స్ట్ డయోడ్స్ కూడా మొత్తం 8 డయోడ్స్తో మనకు రావడం జరుగుతుంది. వెరీ బల్కీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 amps వస్తుంది. మెయిన్ అది మనకి 5 amp 6 amp 8 amp కాదు, మనకి ఇది 10 amps వస్తుంది. పర్ఫార్మెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, వాల్యూమ్ పెట్టినా సరే ఎక్కడ డ్రాప్ అవ్వడం కానీ బేస్ డిస్టర్బెన్స్ కానీ ఉండదన్నమాట. ఈ బెస్ట్ బోర్డ్ ఇది. మీకు పవర్ సప్లైలో చాలా వర్తీ బోర్డ్. దీని తరగతి ప్రైస్ కూడా మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ సెట్ అయిపోయి మాస్ఫెట్ డెక్, మాస్ఫెట్ బోర్డ్ సెట్ అయ్యింది, పవర్ సప్లై సెట్ అయింది. మీరు మరి మెయిన్ వాల్యూమ్ కాకుండా బేస్ ట్రిపుల్ ఉంటాయి కదా, వాటికి మీరు ఏ బోర్డు యూజ్ చేయాలి అంటే మీకు సాల్కాన్ కంపెనీ నుంచి బీటీ మినీ, బీటీ జనకర్ అని 2 ఉంటాయి అనమాట. బీటీ మినీ వచ్చేసి మీకు వితౌట్ ప్రీసెట్, మీకు ఇందులో ప్రీసెట్స్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీరు అలాగా పెట్టుకోవాలి. బేస్ ట్రేబుల్కి మీరు దానికైతే ఆటో అడ్జస్ట్ అన్నట్టు మీకు సింపుల్గా చెప్పాలి అంటే. ఒకవేళ మీరు బేస్ ట్రేబుల్ విత్ ప్రీసెట్తో తీసుకుంటారంటే మాత్రం మీరు బేస్ ఒక పక్క అడ్జస్ట్ చేస్తూ మీరు ప్రీసెట్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మీకు బేస్ ట్రేబుల్ విత్ ప్రీసెట్, వితౌట్ ప్రీసెట్. మ్యాక్సిమం వితౌట్ ప్రీసెట్ చాలామంది చూస్ చేసుకుంటారు టెక్నీషియన్స్ ఎవరైనా. మీరు ఒకవేళ ఐడియా ఉందంటే దీనికి వెళ్ళిపోవచ్చు, పర్లేదు. 2 యూజ్ చేసుకున్నా ఇంకా బెటర్. అది మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వీటితో పాటు ఎలా పెట్టేసాము అలా క్యాప్ పెట్టలేము కదా, వాటికంటూ స్క్రూస్ అవన్నీ ఉండాలి. దాని గురించి మీకు అయితే డెక్ ఫిట్టింగ్ అయితే ఉండాలి. ఇది మీకు డెక్ ఫిట్టింగ్ అయితే మీకు ఇందులో ఓవరాల్ స్క్రూస్, నట్స్, బూట్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. మీకు ఈ క్యాబినెట్ ఫిట్ అయ్యేంత వరకు ఈ ప్యాకెట్ పక్కా మీకు యూజ్ అవుతుంది. అన్నీ మీకు ఫిట్ అయిపోతాయి ఈ ప్యాకెట్లో ఉన్న స్క్రూస్, నట్స్తో వాటితో అయితే మాత్రం. ఇవి మీకు ఓవరాల్గా ఇందులో వచ్చేవన్నమాట. చాలా మంది బోర్డు అంతా ప్రిపేర్ చేసాం, అన్ని నీట్గా వైరింగ్ చేసుకున్నాము, ఇంకా బ్యాటరీకి పెట్టడమే లేదంటే ఇంట్లో ఎస్ఎంపీఎస్ పెట్టడమే అనుకుంటారు కదా. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ఎంపీఎస్కి ఇచ్చినా సరే బ్యాటరీకి ఇచ్చినా సరే వైరింగ్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. లేదంటే మీరు కళ్ళు మూసి తెరిసిలోపు ఇలా గంటలు ఎగిరిపోతాయి. మాస్ఫెట్ కానీ పవర్ సప్లై కానీ మీరు ఎంత కాస్ట్లీ యూజ్ చేసినా, మీరు ప్లస్ మైనస్ రివర్స్ చేసినా, లేదు వైరింగ్ ఎక్కడైనా రివర్స్ చేసినా సరే ఏదైనా సరే ఇలాగనే లోపు టక్కుమని ఎగిరిపోతాయి అనమాట. సో మీరు వైరింగ్ ఇచ్చే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో నేర్చుకుంటున్నారు కాబట్టి చాలామంది వీడియో చూసి చేస్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న వైరింగ్ మిస్టేక్ అయినా సరే 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. ఇచ్చిన రైటా రాంగా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే డెక్ ఆన్ చేసుకోండి. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే అన్ని టాప్ రేటెడ్
మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన బోర్డ్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. బీట్స్ కంపెనీ కానీ, షాన్ కానీ, శక్తి కానీ, సాల్కాన్ కానీ అన్నీ మీకు ది బెస్ట్ బోర్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ బోర్డ్ కూడా మీకు అట్లానే పర్ఫార్మ్ చేస్తుంది. అల్పైన్ కంపెనీ నుంచి బిగ్ ఐస్తో మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.